హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం కేవైసీ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేసాం. సో టెక్వికా కేవైసీ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేసాం. ఈరోజు ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ యూజర్ సర్వీస్ అనేది ప్రీవియస్గా క్రియేట్ చేసాం కదా. ఈ యూజర్ సర్వీస్ నుంచి కేవైసీ సర్వీస్కి కాల్ చేద్దాం. కాల్ చేసి రిక్వెస్ట్ని రెస్పాన్స్గా తెచ్చుకుందాం. సో దానికోసం ఫస్ట్ అయితే మీకు బేసిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మీకు చెప్తా. ఆర్కిటెక్చర్, సో కరెంట్ ప్రాజెక్ట్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే దాన్ని మనం యూఐ అంటాం కదా. సో యూఐని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అంటే మనకు ప్రెసెంట్ ఏం లేదు కాబట్టి పోస్ట్ మ్యాన్ని యూస్ చేస్తాను ఇక్కడ ఫ్రంట్ ఎండ్గా. పోస్ట్ మ్యాన్ కానీ లేకుంటే స్వాగర్ కానీ ఏదైనా కావచ్చు. సో ఈ రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా అంటే బేసిక్గా ఇక్కడ ఏపీఐ గేట్వే ఉంటుంది రియల్ వరల్డ్లో. మనకి ఏపీఐ గేట్వే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని కూడా చూద్దాం. ప్రెసెంట్ అయితే మనకు 2 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏం సర్వీస్ చెప్పాము, యూజర్ సర్వీస్ కదా. ఫస్ట్ వచ్చి యూజర్ సర్వీస్, తర్వాత వచ్చి మనకు కేవైసీ సర్వీస్. ఇది యూజర్ సర్వీస్, ఇది వచ్చి కేవైసీ సర్వీస్, ఇది వచ్చి మన యొక్క క్లయింట్. ఓకే, మీకు ఇంకా క్లియర్గా చెప్తే దీన్ని మనం క్లయింట్ అంటాం. సో క్లయింట్ అనేది మనకు ఏదన్నా కావచ్చు, మొబైల్ నుంచి అన్న రిక్వెస్ట్ రావచ్చు, పోస్ట్ మ్యాన్ నుంచి అన్న రావచ్చు, బ్రౌజర్ నుంచి రావచ్చు, యూఐ పేజ్ నుంచి కానీ రావచ్చు. ఎలా అయినా మనకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. వన్స్ రిక్వెస్ట్ అనేది ఎక్కడైనా రావచ్చు, యూజర్ సర్వీస్ కన్నా రావచ్చు, కేవైసీ సర్వీస్ కన్నా రావచ్చు. ప్రజెంట్ అయితే మనకు రిక్వెస్ట్ అనేది యూజర్ సర్వీస్కి వస్తుంది. అంటే మనం యూజర్ని క్రియేట్ చేస్తున్నాం కదా. మన ఫ్లో అంతా ఎలా ఉంటుందంటే యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ యూజర్ సర్వీసు పోర్ట్ నంబర్ ఎంత ఒకసారి మనం చూసుకుంటే, ఎస్ఆర్సిలోకి వెళ్తే రీసోర్స్లోకి వెళ్తే మనకు పోర్ట్ నంబర్ 8080. సో దీని యొక్క పోర్ట్ వచ్చి 8080లో రన్ అవుతుంది. కేవైసీ సర్వీస్ యొక్క పోర్ట్ చూద్దాం. అదేవిధంగా ఎస్ఆర్సి మెయిన్ రీసోర్సెస్ అప్లికేషన్ పోర్ట్ వచ్చి 8081. సో దీని యొక్క పోర్ట్ వచ్చి 8081. సో మనకు తర్వాత సర్వీస్ నుంచి ఫ్లో అనేది ఎక్కడికి వెళ్తుంది. ఓకే, నేను ఇప్పుడు బేసిక్ ఫ్లో చెప్తా మీకు. ఫస్ట్ సర్వీసే తీసుకుందాం. ఈ సర్వీస్ నుంచి రిక్వెస్ట్ అనేది కంట్రోలర్ లేయర్కి వెళ్తుంది. సో ఇక్కడ కంట్రోలర్ వచ్చి రెస్ట్ అన్నమాట, రెస్ట్ కంట్రోలర్. సో దీని తర్వాత రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, సర్వీస్ లేయర్కి వెళ్తుంది. సర్వీస్ లేయర్. సో సర్వీస్ నుంచి మన రిక్వెస్ట్ అనేది బేసిక్గా డీబీ లేయర్కి వెళ్ళిపోతుంది. అవునా, దాన్నే రిపాజిటరీ లేయర్ అంటాం. రిపాజిటరీ లేయర్. ఈ రిపాజిటరీ లేయర్ నుంచి బేసిక్గా డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. సేమ్ ఇదే ఫ్లో అనేది కేవైసీలో కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ కంట్రోలర్కి వస్తుంది, తర్వాత సర్వీస్కి వస్తుంది రిక్వెస్ట్ అనేది, తర్వాత రిపాజిటరీకి వస్తుంది, ఫైనల్గా రిపాజిటరీ నుంచి డేటా అనేది డీబీకి వెళ్ళిపోతుంది. సో డీబీ అనేది మనకి ఇక్కడ పోస్ట్గ్రీ. ఓకే, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్కి అనేది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది డిజైన్ చేసాం. ఓకే, మన యొక్క బేసిక్ ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంటిగ్రేషన్ అనేది ఫస్ట్ ఏమవుతుంది, క్లయింట్ నుంచి డేటా వస్తుందని చెప్పుకున్నాం కదా. సేమ్ క్లయింట్ నుంచి డేటా వస్తుంది. అదేం డేటా, పోస్ట్ ఏపీఐ, పోస్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో పోస్ట్ రిక్వెస్ట్ అనేది బేసిక్గా ఎలా ఉంటుందంటే
మనం జావాలోకెళ్ళి రెస్ట్ కంట్రోలర్‌లో చూసుకుంటే ఏపీఐ యూజర్స్ అని ఉంది కదా! సో, అదనమాట. సో, /API/users క్లయింట్ నుంచి రిక్వెస్ట్ అనేది ఈ విధంగా వస్తది. సో, ఆ రిక్వెస్ట్ అనేది ఎక్కడికొస్తది? యూజర్ రెస్ట్ కంట్రోలర్‌కెళ్తది. సో, ఈ రెస్ట్ కంట్రోలర్ నుంచి మనం ఇంతకుముందు చూసినట్టుగా సర్వీస్ లేయర్ కాల్ అవుతది. సో, దాని నేమ్ వచ్చి యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్. మీకు కావాలంటే ఇక్కడే చూసుకోవచ్చు. యూజర్ రెస్ట్ కంట్రోలర్ ఇక్కడ నుంచి మనకు యూజర్ సర్వీస్‌ని కాల్ చేస్తుంది. సో, సేమ్ అదే మీకు క్లాసెస్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ మనకు ఈ యూజర్ సర్వీస్‌లో డేటా అనేది సేవ్ అవుతది. సేవ్ యూజర్ అనేది ఇక్కడ సేవ్ అవుతది. కావాలంటే ఇక్కడ మనం సర్వీస్ లేయర్‌కెళ్దాం. ఇక్కడ చూసారు కదా! డేటా అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. సో, డేటా సేవ్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక ఐడీ అనేది జనరేట్ అవుతుంది. అవునా? లెట్స్ సే 101 ఐడీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడీని ఫస్ట్ బ్యాక్ తెచ్చుకోవాలి. గెట్ ది యూజర్ ఐడీ. ఒకసారి మనకు యూజర్ ఐడీ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అదర్ సర్వీస్ కేవైసీ సర్వీస్ అంటున్నాం కదా! దాన్ని కేవైసీ క్లయింట్ అనే ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఆ కాంపోనెంట్‌ని రెస్ట్ క్లయింట్ అనే ఒక కమ్యూనికేషన్‌ని ఉపయోగించుకొని ఇంతకుముందు రెస్ట్ టెంప్లేట్ ఉండింది. ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే రెస్ట్ క్లయింట్ అనేది గుడ్ అనమాట. ఈ కేవైసీ క్లయింట్ నుంచి మనం రెస్ట్ క్లయింట్ ద్వారా కేవైసీ సర్వీస్‌కి కాల్ చేసుకోవచ్చు. కేవైసీ సర్వీస్‌కి కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కేవైసీ సర్వీస్ నుంచి డేటాని బ్యాక్ టు సో, ఈ ఫ్లో అంతా మనం వర్క్ చేసే ఏరియా వచ్చి ఇది. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కదా! ఈ ఇంటిగ్రేషన్ అనేది మనం చేస్తాం ఇప్పుడు. మనం ఆల్రెడీ యూజర్ సర్వీస్‌ని క్రియేట్ చేస్తున్నాం. కేవైసీ సర్వీస్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఇవి రెండిటిని ఇప్పుడు కాల్ చేయాల. అంటే ఫస్ట్ యూజర్‌ని సేవ్ చేస్తాం. యూజర్‌ని సేవ్ చేసిన తర్వాత ఒక ఐడీ అనేది జనరేట్ అవుతది డేటాబేస్‌లో. ఆ ఐడీని తీసుకొని ఈ ఐడీ ద్వారా మనం రెస్ట్ క్లయింట్‌ని కాల్ చేస్తాం. తర్వాత ఫ్లో అనేది మనకు ఈ కేవైసీ సర్వీస్‌లో మనం ఆ డేటాని సేవ్ చేద్దాం. అంటే స్టేటస్ ఏంది? కేవైసీ వెరిఫై అయిందా? లేదా? అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ ఇది ఉంది కదా! కేవైసీ క్లయింట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏందంటే కాలింగ్ కేవైసీ సర్వీస్ అనమాట. ఈ కేవైసీ క్లయింట్ ద్వారా మనం కేవైసీ సర్వీస్‌ని కాల్ చేయొచ్చు. అదే విధంగా మీకు చెప్పాను కదా! యూజర్ ఐడీ అనేది సెండ్ యూజర్ ఐడీ. ఈ యూజర్ ఐడీని ఎలా సెండ్ చేయాలో కూడా చూపిస్తా. ఏం చేయొచ్చు? హ్యాండ్లింగ్ ది కేవైసీ ఏపీఐ సర్వీస్. హ్యాండ్లింగ్ కేవైసీ ఏపీఐ రెస్పాన్స్. ఈ కేవైసీ సర్వీస్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని హ్యాండిల్ చేస్తది ఈ రెస్ట్ క్లయింట్. దాన్నే మనం కేవైసీ క్లయింట్ అని కూడా అంటాం. కేవైసీ క్లయింట్ అనేది ఒక కస్టమ్ కాంపోనెంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. రెస్ట్ క్లయింట్ అనేది స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ఇచ్చిన ఒక కాంపోనెంట్. సో, ఈ ప్రాసెస్ అంతా మనం వర్క్ చేసే ఈ ప్రాసెస్ ఒకసారి రియల్ టైమ్‌లో చూద్దాం ఎలా వర్క్ అవుతదనేది. సో, దానికంటే ముందు మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తా. ఇక్కడ డీబీ ఉంది కదా! ఫస్ట్ వచ్చి బ్యాక్‌కెళ్దాం. ఇక్కడ చూసుకుందాం. ఆ! ఇక్కడ మనకు యూజర్ సర్వీస్ ఉంది. కేవైసీ సర్వీస్ ఉంది. యూజర్ సర్వీస్‌కి 1 డీబీ. తర్వాత కేవైసీ సర్వీస్‌కి 1 డీబీ. అంటే ఈ డీబీస్ అనేది ఇండిపెండెంట్‌గా ఉంటాయి. ఇక్కడ మనం యూజర్ నుంచి వన్ యూజర్ మెనీ కేవైసీ చేయొచ్చని 1 టు మెనీ, మెనీ టు వన్ అలా రిలేషన్స్ అనేవి నేను చేయటంలే. అదే విధంగా దేర్ ఈస్ నో ఫారెన్ కీ బిట్వీన్ దిస్ డేటాబేస్. ఈ డేటాబేస్‌కి ఫారెన్ కీ కూడా యాడ్ చేయను నేను. జస్ట్ మనం ఇక్కడ చెప్పాం కదా! ఈ యూజర్ ఐడీ అనేది దీన్ని మనం ఓన్లీ రెఫరెన్స్‌గా తీసుకుంటాం. ఆ రెఫరెన్స్‌గా తీసుకొని మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. సో, ఆ రెఫరెన్స్ ఎలా ఉంటదంటే మనకి ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ అని ఒక ఎంటిటీని క్రియేట్ చేసాం కదా! కేవైసీ డీటెయిల్స్ ఐడీ.
ఈ ఐడి, ఈ కేవైసీ డీటెయిల్స్‌లో ఉన్న ఐడి అనేది ఈ యూజర్ డీటెయిల్స్‌లో ఉంది గదా! యాప్_యూజర్_ఐడి ఇవి 2 గాని మ్యాచ్ అయితే లెట్స్ సే 101 అంటే నేను చెప్పేది ఇది. ఈ ఐడి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. అదే గదా! యాప్ యూజర్ ఇక్కడ జావా ఎంటిటీ కేవైసీ డీటెయిల్స్. ఈ కేవైసీ డీటెయిల్స్‌లో ఉండే ఈ యూజర్ ఐడి. అంటే మనం ఇక్కడ నేనేమన్నా ఫారెన్‌కి ఏమన్నా ఇచ్చున్నానా? ఏమి ఇవ్వలా. @ 1 to many, many to 1 ఏం రిలేషన్స్ లేవు. అంటే మనం వాడకూడదు. దేంట్లో? మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌లో. ఓకే. అది బెస్ట్ ప్రాక్టీస్ అనేది కాదు. ఏంది యూజర్ టేబుల్‌లో ఒక ఫారెన్ కీ పెట్టుకొని, కేవైసీ టేబుల్‌లో ఆ ఫారెన్ కీ పెట్టుకోవడం అలా ఉండకూడదు. సో, బేస్డ్ ఆన్ ఓన్లీ రెఫరెన్స్ ఐడీ అనేది స్టోర్ చేసుకుందాం రెండిట్లో. అప్పుడు మనకు ఈ డేటాబేస్ సెపరేట్‌గా ఉంటది. ఆ డేటాబేస్ అనేది సెపరేట్‌గా ఉంటది. అంటే కేవైసీ సర్వీస్ డేటాబేస్ ఇంకొకటొచ్చి యూజర్ సర్వీస్ డేటాబేస్ అనేది సెపరేట్‌గా ఉంటది. సో, మైక్రో సర్వీసెస్‌లో అదే బెస్ట్ అప్రోచ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. ఈ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫస్ట్ మనకు కొన్ని క్లాసెస్ మిస్ అయిపోండాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సర్వీస్‌లో యూజర్ క్రియేట్ సర్వీస్ ఉంది గదా! సో, ఇక్కడ మనం సేవ్ చేసిన తర్వాత మనం దేనికి కాల్ చేయాలి? కేవైసీ సర్వీస్‌ని కాల్ చేసి ఆ రెస్పాన్స్ అనేది ఇక్కడికి మనం తెచ్చుకోవాలి. సో, అదంతా ఇప్పుడైతే కోడ్ అనేది రాయాల్సిన అవసరమే లేదు మనం. సో, ప్రెజెంట్ ఏఐని యూజ్ చేద్దాం. సో, నేనేం చేయాలి ఫస్టు? ఈ మెథడ్‌ని అప్డేట్ చేయాలి గదా! సో, దానికోసం అప్డేట్ మెథడ్ ఏంది? ఇది. ఒక పని చేద్దాం. క్లాస్ డాట్ మెథడ్ ఈ మెథడ్‌ని మనం అప్డేట్ చేయమని చెప్తున్నా. ఫస్ట్ వాలిడేట్ చేద్దాం. వాలిడేట్ డూప్లికేట్ ఈమెయిల్ ఇక్కడ చేస్తుంది కదా మనకు ఆల్రెడీ. ఈ డూప్లికేట్ అనేది అంటే నాకు కస్టమ్ ఎక్సెప్షన్ తీసుకుంటా ఇల్లీగల్ కంటే. వాలిడేట్ డూప్లికేట్ ఈమెయిల్ యూజింగ్ యూజర్ రిపోజిటరీ కదా ఇది. తర్వాత త్రూ కస్టమ్ ఎక్సెప్షన్ అని ఇచ్చేద్దాం. క్రియేట్ కస్టమ్ ఎక్సెప్షన్ అని చెప్దాం. కస్టమ్ ఎక్సెప్షన్ ఇల్లీగల్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్ కంటే కస్టమ్ ఎక్సెప్షన్ ని క్రియేట్ చేద్దాం. లైక్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ లాగా. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎక్సెప్షన్. తర్వాత ఏం చేద్దాం? ఈ లైన్ యూజర్ని మనం క్రియేట్ చేస్తున్నాం కదా, యూజర్ని సేవ్ చేసేటప్పుడు మనకు కేవైసీ వెరిఫై అయ్యిందా లేదనేది మనం చెక్ చేయాలి. సో, దానికోసం సెట్ కేవైసీ ఏం పెడదాం? కేవైసీ స్టేటస్ అని పెడదాం. సెట్ కేవైసీ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు పెండింగ్. అదే కదా మనం ఇక్కడ చేసింది. కేవైసీ స్టేటస్ ఇక్కడ బై డిఫాల్ట్గా పెండింగ్ అప్రూవ్డ్ అని ఉంది కదా. సో, లాస్ట్ టైం క్రియేట్ చేసింది అలాగే. అంటే బై డిఫాల్ట్గా పెండింగ్ని సెట్ చేద్దాం. అంటే డీబీలో స్టోర్ చేసే ముందు జస్ట్ కేవైసీ స్టేటస్ వేరే ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఆ ఫీల్డ్ని ఇక్కడ సెట్ చేయమంటున్నా డీబీలో స్టోర్ చేసే ముందు. దెన్ సేవ్ యూజర్ అండ్ తర్వాత ఏం చేద్దాం? రిటర్న్ యూజర్ని రిటర్న్ చేస్తుంది ఇక్కడ. యూజర్ని రిటర్న్ చేయకుండా మనం లాస్ట్ టైం క్రియేట్ చేసినట్టు యూజర్ రెస్పాన్స్ని రిటర్న్ చేద్దాం. యూజర్ లేదది, బట్ యూజర్ రెస్పాన్స్ని క్రియేట్ చేయమందాం. యూజర్ రెస్పాన్స్ డిటిఓ. తర్వాత యూజర్ మ్యాపింగ్ అడిద్దాం. యూజర్ మ్యాపింగ్ తర్వాత అంటే ఈ క్లాసెస్ అంతా క్రియేట్ చేయమని. మనకు కేవైసీ రిక్వెస్ట్ కూడా కావాలి. కేవైసీ రిక్వెస్ట్ డిటిఓ అంటే ఇక్కడ మనం కాల్ చేస్తాం కదా తర్వాత కేవైసీ రిక్వెస్ట్ డిటిఓ దానికి. కేవైసీ రిక్వెస్ట్ డిటిఓలో మనకి మెయిన్గా కావాల్సింది ఏంది?
ఇక్కడ రిక్వెస్ట్‌లో తీసుకుంటే ఓకే. యూజర్ ఐడీ, పాన్ నంబరా? ఓకే. కేవైసీ రిక్వెస్ట్ టీటీఓ. మనకు కావాల్సింది యూజర్ ఐడీ ఒకటి. కాపీ చేసుకుందాం. పాన్ నంబర్. ఓకే. మనం ఈ రెండిటిని మనం పంపించాలి. అంతేనా? కేవైసీ అంటే సేవ్ చేస్తాం. సేవ్ చేయక ముందే కదా? ఓకే. సేవ్ చేయక ముందే. పెండింగ్ సేవ్ యూజర్ అండ్ దెన్ రిటర్న్ దిస్ కేవైసీ రిక్వెస్ట్ టీటీఓ. ఓకే. యూజర్ ఐడి, పాన్ నంబర్. ఇప్పుడు రెస్ట్ క్లయింట్ని కాన్ఫిగర్ చేద్దాం. రెస్ట్ క్లయింట్ కాన్ఫిగర్ చేస్తున్నాం. అండ్ మనకు కేవైసీ క్లయింట్ కూడా కావాలి కదా? కేవైసీ క్లయింట్ యూజింగ్ స్ప్రింగ్ రెస్ట్ క్లయింట్ని యూజ్ చేసి స్ప్రింగ్ రెస్ట్ క్లయింట్. తర్వాత ఏం చేస్తాం? టు కాల్. దేని కాల్ చేయమంటున్నాం? http://localhost:8081 కదా ఆ సర్వీస్ నేమ్. API స్లాష్ మర్చిపోయా స్లాష్ ఇక్కడ రెస్ట్ కంట్రోలర్ API స్లాష్ కేవైసీ దీన్ని కాల్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ యూజర్ క్రియేషన్, ఫస్ట్ యూజర్ క్రియేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత దీన్ని కాల్ చేస్తున్నాం. తర్వాత మనం హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి హ్యాండిల్ కమ్యూనికేషన్ ఎర్రర్స్ ఏదన్నా ఉంటే హ్యాండిల్ కమ్యూనికేషన్ ఎర్రర్స్ గ్రేస్ఫుల్లీ అని చెప్దాం. ఓకే. తర్వాత మనకు ఇదంతా మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూసాం కదా, ఎగ్జిస్టింగ్ చేంజ్ అవ్వకుండా కీప్ కేవైసీ లాజిక్ సెపరేటెడ్ అని చెప్దాం. సెపరేటెడ్ ఫ్రమ్ సర్వీస్ లేయర్. సపరేట్గా చేసుకుంటుంది. అండ్ తర్వాత ఏం చెప్తాం? అండ్ డోంట్, ఇది ఇంపార్టెంట్, డోంట్ జనరేట్ .md ఆర్ ఎనీ ఎక్స్ట్రా ఫైల్స్ beyond the required Java classes and flow changes only this flow integration changes అని పెడతాం. ఓకే. మీరు ఎలా అయినా ఇవ్వచ్చు దీన్ని. సో అంటే మీకు జస్ట్ కోపైలట్కి అర్థమైతే సరిపోతుంది. మనకు ఆల్రెడీ కోపైలట్ చాలా ఇంటెలిజెన్స్, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అదే క్రియేట్ చేసుకుంటూ చూద్దాం. సో ఇక్కడ మనకు కోడ్ అనేది అప్డేట్ అవ్వాలి, కొన్ని క్లాసెస్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే. ప్రాసెసింగ్. సో ఇంతకుముందు మనం రెస్ట్ టెంప్లెట్ వాడుతున్నాం, ఇప్పుడు వచ్చి రెస్ట్ క్లయింట్ వాడతాం కనెక్ట్ చేసేదానికి. ఆల్రెడీ కోడ్ వచ్చేసినట్టుంది, ఎక్కడో చూసాను అప్డేట్ అయినట్టుగా. ఓకే. ఇంకా అప్డేట్ అవ్వాలి, సర్చింగ్లోనే ఉంది. రీడ్ చేస్తుంది ఫైల్స్ అన్నిటిని. ఓకే. రీడ్ చేయని టైం తీసుకొని, క్రెడిట్స్ అయిపోకుండా ఉంటే చాలు. ఇది ప్రాజెక్ట్ అంతా రీడ్ చేస్తుందా? ఓకే. మంచిదే. ఏదో ఫైండ్ అవుట్ చేసినట్టుంది. అవుట్పుట్ మోడ్. ఓకే. క్రియేట్ యూసర్. ఓకే. జస్ట్ ఇంకా రీడ్ చేస్తుంది. ఓకే. యూజర్ కంట్రోల్, యూజర్ రీడ్ చేస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది, అంటే మనం కమాండ్ అంత పెద్దది ఇచ్చామా? జస్ట్ ఇక్కడ సెట్ చేయమనేగా చెప్పాం. ఓకే. చూద్దాం. యూజర్ రిక్వెస్ట్ ఏదన్నా చేంజ్ చేస్తుందా? టీటీఓ ప్రెజెంట్ అయితే ఏం చేంజ్ చేయలే, వెయిట్ చేద్దాం ఇంకా. క్రెడిట్స్ పోతా ఉన్నాయి. ఏజెంట్ మోడే కదా ఇచ్చున్నాం. ఓకే. ఏజెంట్ మోడే. ఇక్కడ మనకు ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో, మనం డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే ప్రాంప్ట్ రాయడం కూడా మనకు అలవాటైపోతుంది. అట్‌లీస్ట్ వీడియో చూస్తున్నారు కాబట్టి మనకు కొంచెం బేసిక్స్ అనేవి ప్రాంప్టింగ్ బేసిక్స్ అనేవి వస్తాయి. ఓకే. నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేస్తానంటే ప్రాంప్ట్ అనేది షార్ట్ చేసేస్తా. ఇలా రిక్వైర్మెంట్‌కి సంబంధించినంత ఒకే ప్రాంప్ట్ ఇచ్చేసాను గదా! సో, అందువల్ల ఇది చాలా టైం తీసుకుంటుంది. ఓకే. ఎడిట్ చేసిందిలే అట్‌లీస్ట్. ఫైల్స్ చేంజ్ అయ్యున్నాయి. చూద్దాం. 11 ఫైల్స్ చేంజ్ చేసింది. 11 ఫైల్స్ ఏం చేంజ్ చేసిందబ్బా! ఓహ్! ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ టచ్ చేసున్నది. చూద్దాం ఇది కరెక్టో కాదో. ఓకే. క్రియేటింగ్ మిస్సింగ్ ప్యాకేజెస్, డైరెక్టరీస్, మ్యాపింగ్ అండ్ క్లయింట్ అంతా ఓకే. అలో చేసేద్దాం. అలో వన్స్. కేవైసీ రిక్వెస్ట్‌ని కూడా క్రియేట్ చేసింది. కాకపోతే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. వాటిలో మనం ఫిక్స్ చేద్దాం వన్స్ ఇది అయిపోతే. లేకుంటే ఇదే ఫిక్స్ చేస్తది ఎండింగ్‌కి. చూడాలి. బట్ మనం ఏది కూడా మనం నమ్మలేము 100% ఓకే. ఓహ్! ఇది చాలా టైం తీసుకునింది. క్రెడిట్స్ ఉన్నాయా? అయిపోయాయా? ఓకే. 22% అయిపోయింది. ఓకే. ఇది ఫిక్స్ చేస్తుందా? ఓకే. చూద్దాం. ఓకే. ఎర్రర్స్ కూడా ఫిక్స్ చేస్తా ఉంది వన్ బై వన్. ఇంతకుముందు మనం ఫిక్స్ చేద్దాం అనుకున్నాం గదా! ఇదే ఫిక్స్ చేస్తా ఉంది. టైం తీసుకుంటుంది. బట్ ఫిక్స్ చేస్తుంది. మనం చిన్న చిన్న రిక్వైర్మెంట్స్‌కి ఏఐ వాడకూడదు. ఇది చిన్న రిక్వైర్మెంట్సే. ఏఐ అవసరం లేనిది. కాకపోతే ఏఐలో ప్రాజెక్ట్ డెవలప్ చేద్దామని మోటివ్‌తో నేను మాక్సిమం ఏఐని వాడుతున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. డన్ అంట. ఇంప్లిమెంటెడ్ ద కేవైసీ క్రియేషన్ ప్లస్ ఆహా! ఇంప్లిమెంటెడ్ ది యూజర్ క్రియేషన్ ప్లస్ కేవైసీ ఇంటిగ్రేషన్ అండ్ వాలిడేషన్. సూపర్. హ్మ్. కీప్ ఆల్ 7.3 ఒకసారి క్రెడిట్స్ చూసుకుందాం మనకు. ఓహ్! 21% అయిపోయాయి. ఓకే. దట్స్ ఫైన్. ఎర్రర్స్ గూడా ఏం లేవు. మొత్తం ఫిక్స్ చేసుంది. ఒకసారి ఫార్మాట్ చేద్దాం. కంట్రోల్ ఓకే. అన్నెసెసరీవి తీసేద్దాం ఇంపోర్ట్స్‌ని. ఇది ఇంపోర్ట్ చేద్దాం డైరెక్ట్‌గా. ఇది గూడా యూజర్‌ని ఇంపోర్ట్ చేద్దాం డైరెక్ట్‌గా. ఇదెందుకు ఫుల్ ప్యాకేజ్‌ని తీసేసుకుంది. ట్యాబ్ ఇంపోర్ట్ క్లాస్. ఓకే. ఓకే. ఫస్ట్ మనం ఈ లాజిక్‌ని చూద్దాం. ఇది కరెక్ట్‌గా యూజర్ రెస్పాన్స్‌ని మనం ఇచ్చింది యూజర్ రెస్పాన్స్‌కే కదా! యూజర్ రెస్పాన్స్‌ని రిటర్న్ చేయమని చెప్పా దీనికి. తర్వాతొచ్చి డీబీలో ఓకే. కస్టమ్ ఎక్సెప్షన్ కూడా క్రియేట్ చేసింది. ఒక యూజర్‌ని సేవ్ చేసే ముందు ఈ విధంగా కేవైసీ స్టేటస్‌ని కూడా సేవ్ చేయమని చెప్పాం. ఓకే. కేవైసీ స్టేటస్ ఓకే. ఈనం క్రియేట్ చేసేసుకునిందా? ఓకే. దట్ ఈజ్ ఓకే. హ్మ్. మనకు ఓకే. యూజర్ సేవ్ అయిపోయిన తర్వాత ఆ! ఇక్కడ కాల్ చేస్తున్నాం క్లయింట్. కేవైసీ క్లయింట్‌ని క్రియేట్ చేసింది. ఓకే. సెండ్ కేవైసీ రిక్వెస్ట్ అంట. రెస్ట్ టెంప్లేట్‌ని యూజ్ చేసుకునిందా? హుహు. రెస్ట్ క్లయింట్ అని క్రియేట్ చేసుకొని రెస్ట్ టెంప్లేట్ ఓకే. హెడర్, జేసన్, పోస్ట్ ఫర్ ఎంటిటీ ఓకే. ఇదంతా మళ్ళీ నేను డీబగ్గింగ్ కూడా చేస్తాను. జస్ట్ ఈ ఫ్లోని. ఓకే. కేవైసీ రిక్వెస్ట్ ఈజ్ ఓకే. కేవైసీ రెస్పాన్స్ ఉంది. యూజర్ రిక్వెస్ట్ ప్రీవియస్‌దే. ఇది రెస్ట్ కంట్రోలర్. ఓకే. ఫైన్. ఒకసారి బిల్డ్ చేద్దాం ప్రాజెక్ట్‌ని. ఎంవీఎన్ క్లీన్ ఇన్‌స్టాల్. ఓకే. బిల్డ్ సక్సెస్. ఓకే.
మనం ఇప్పుడు డీబగ్ ఎలా చేయాలని నాకు కమెంట్స్‌లో అడిగారు. సో, దానికోసం ఫస్ట్ మీరేం చేయాలంటే, ఈ యూజర్ సర్వీస్ ఉంది గదా! డీబగ్ మోడ్‌లో స్టార్ట్ చేయాలి. ఇక్కడ గాదు. ఇదొచ్చి రన్. ఇదొచ్చి డీబగ్ మోడ్‌లో రన్ చేయాలి. సో, నేను డీబగ్ మోడ్‌లో రన్ చేస్తున్నా. సో, ఈ యూజర్ రెస్ట్ కంట్రోలర్‌లో ఓకే. రన్ అవ్వని. ఈ యూజర్ రెస్ట్ కంట్రోలర్‌లో పోస్ట్ మ్యాపింగ్ ఉంది గదా! పోస్ట్ మెథడ్ అదొచ్చి యూజర్‌ని క్రియేట్ చేసేదానికి డీబగ్ చేద్దాం. సో, ఇక్కడ జస్ట్ మౌస్‌తో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ బ్రేక్ పాయింట్ అనేది క్రియేట్ అవుతది. సో, ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడికెళ్దాం యూజర్ సర్వీస్‌లో. యూజర్ సర్వీస్‌లో అగైన్ ఇంప్లిమెంటేషన్ అని ఉంది గదా! ఇక్కడికెళ్ళి లైన్ నంబర్ 31లో ఒక బ్రేక్ పాయింట్ పెడుతున్నా. ఇక్కడ 34లో ఒక బ్రేక్ పాయింట్. సేవ్ అయ్యి డేటా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టుండా. ఓకే. తర్వాతొచ్చి ఇది యాక్చువల్‌గా మనకు కాలింగ్ సర్వీస్ అనేది కాల్ ఇక్కడ చేస్తుంది. అంటే కేవైసీ సర్వీస్‌ని కాల్ చేసే ఏరియా ఇది. సో, ఇక్కడ రెస్ట్ టెంప్లేట్ వాడుండారు. ఇక్కడ కూడా చూద్దాం. గెట్ ఫర్ ఆబ్జెక్ట్. ఓకే. ఇక్కడ. ఓకే. ఓకే. ప్రెజెంట్ అయితే రెస్ట్ టెంప్లేట్ వాడున్నాం. తర్వాత మనం రెస్ట్ టెంప్లేట్ బదులు వేరేది వాడదాం. రెస్ట్ క్లయింట్ అనేది. సూపర్. ఓకే. మనం బ్రేక్ పాయింట్స్ అయితే పెట్టేసాం ఒక ఫ్లోకి. సో, దీన్ని హిట్ చేయగానే మనకు ఇది ఉంది గదా! కేవైసీ సర్వీసు దాన్ని గూడా మనం డీబగ్ మోడ్‌లో రన్ చేయాలి. నేను రన్ చేస్తున్నాను చూడండి. సో, దాన్ని హిట్ చేయగానే మనకు ఇక్కడికొస్తది. ఇక్కడ గూడా మనం ఒక బ్రేక్ పాయింట్ పెడదాం. లైన్ నంబర్ 38. సో, ఇక్కడ గూడా ఒక బ్రేక్ పాయింట్ పెడదాం. రిటర్న్ చేసిన తర్వాత సబ్మిట్ కేవైసీ అని ఉంది గదా! ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టా. ఇక్కడ గూడా ఒక బ్రేక్ పాయింట్. ఇక్కడొచ్చి కేవైసీ డీబీలో గూడా సేవ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో, ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడదాం. సో, నేనైతే బ్రేక్ పాయింట్స్ ప్రాపర్‌గా పెట్టేసున్నాను. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసినప్పుడు మనకు ఈ బ్రేక్ పాయింట్స్ అనేవి హిట్ అవుతాయి. సో, ప్రెజెంట్ యూజర్ సర్వీస్ యూజర్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి మనకు స్వాగర్‌లోకెళ్దాం. పోస్ట్ మ్యాన్ ఆల్రెడీ మనం చెక్ చేస్తూనే ఉన్నాం గదా! ఈరోజు స్వాగర్‌ని యూజ్ చేసి ఆ డీబగ్గింగ్ మోడ్ అనేది చూద్దాం. సో, పోస్ట్ ఏపీఐ ఎక్కడుంది? ఇది. ట్రై ఇట్ ఔట్. ఓకే. యూజర్ ఐడీ అనేది యూయూఐడీతో వచ్చిందా? ఓకే. యూజర్ ఐడీ అనేది మనకు అవసరంలే. ఒకసారి మీరు చూసుకుంటే ఇది గదా! ఇక్కడికొస్తది ఫస్ట్ రిక్వెస్ట్ అనేది. ఈ యూజర్ రిక్వెస్ట్‌లో యూజర్ ఐడీ ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే. ఈ యూజర్ అనేది ఓకే. దీనిలోకెళ్దాం. ఈ యూజర్ ఐడీ మనం ఎక్కడ సేవ్ చేయట్లేదు గదా! సో, యూజర్ ఐడీని స్కిప్ చేసేద్దాం. ఎందుకంటే ఆ యూజర్ ఐడీని మనం టీబీలో ఎక్కడైనా సేవ్ చేస్తున్నామా? లేదు. సేవ్ చేయట్లే. సో, అలాంటప్పుడు ఇక్కడెందుకు అవసరం? ఇక్కడ అవసరం లేదు. ఇది జస్ట్ రిక్వెస్టే గదా! అవసరంలే. సో, మళ్ళీ రన్ చేద్దాం. రీరన్ చేస్తున్నా. ఓకే. మనకు డెవ్ టూల్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకు చూపిచ్చింది. అయినా నేను రీరన్ చేస్తున్నా మళ్ళీ. సో, మనకిలా అర్థమైనప్పుడు మనం కోడ్ అనేది మోడిఫికేషన్ చేసుకోవచ్చు. టామ్ క్యాట్ అనేది స్టార్ట్ అయింది. ఒకసారి మళ్ళీ యూజర్ సర్వీస్ ఉంది గదా! దాని యొక్క స్వాగర్‌ని యూజ్ చేసుకుందాం. ఇది పోస్ట్ ఏపీఐ. సో, టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రై ఇట్ ఔట్. ఓకే. ఫస్ట్ నేమ్ అనేది మహేష్ అని ఇస్తా. లాస్ట్ నేమ్ అని ఉంది గదా! టెక్వికా అని ఇస్తా. సో, ఈమెయిల్ అనేది సేమ్ అలానే ఉన్నిద్దాం. user@example.com. మొబైల్ నంబర్ అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. 10 నంబర్స్. అడ్రస్ అనేది ఎంజీ రోడ్,
బెంగుళూరు అనేద్దాం. తర్వాత పాన్ నంబర్ కదా, మహేష్ 1 2 3 4 ఇలా పాన్ నెంబర్ ఉండదు. సో దానికోసం నేను ఇలా ఇచ్చాను. ఇది మన యొక్క రిక్వెస్ట్ పాన్ నంబర్ ఉంది. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం. చూసారా, అక్కడ సేవ్ చేయగానే ఫస్ట్ మనకు డీబగ్గర్ అనేది పోస్ట్ మ్యాపింగ్ అది పోస్ట్ మెథడ్కి వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రిక్వెస్ట్లో మనం ఏం సెండ్ చేస్తున్నాం చూద్దాం. ఫస్ట్ నేమ్ ఈజ్ మహేష్, లాస్ట్ నేమ్ ఈజ్ టెక్వికా, ఈమెయిల్ అది, మొబైల్ ఇది, అడ్రస్, పాన్ నెంబర్. సో ఈ డేటా అనేది మనం క్లయింట్ నుంచి పంపిస్తున్నాం. సో కంట్రోలర్ దగ్గరకు వచ్చిన రిక్వెస్ట్ అనేది మీరు ఇక్కడ ఫ్లోలో కూడా చూసుకోవచ్చు. కంట్రోలర్ నుంచి సర్వీస్ లేయర్కి వెళ్ళాలి. సో దానికోసం నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే మీకు ఇక్కడ చూసారు కదా, స్టెప్ ఓవర్ F8 అనేది దీనిపై క్లిక్ చేయాలి. చూద్దాం. ఇప్పుడు వచ్చి మనకు సర్వీస్ లేయర్లోకి వచ్చింది. సేమ్ రిక్వెస్ట్ ఇక్కడ కూడా మీరు రిక్వెస్ట్ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ రిక్వెస్ట్లో మనకు ఈమెయిల్ ఉంది కదా, user@example.com, అది మన డీబీలో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఏ డీబీలో? కేవైసీ డీబీలో. ఒకసారి టేబుల్స్ని ఓపెన్ చేద్దాం, రిఫ్రెష్. ఇక్కడ చూద్దాం. ఓకే, ప్రెజెంట్ అయితే ఆ ఈమెయిల్ అనేది ఈ డీబీలో లేదు కాబట్టి అఫ్ కోర్స్ ఇది స్కిప్ అయిపోతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది. కావాలంటే దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఆల్రెడీ ట్రూ అంటే ఈమెయిల్ అనేది నాట్ నల్ కాదు. ఇది కూడా మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, ఎవాల్యూట్ ఎక్స్ప్రెషన్ అనేది, దీనిపై క్లిక్ చేద్దాం. ఇది ఎవాల్యూట్ అవుతుంది, ఫాల్స్. ఓకే, ఫాల్స్ అయింది కాబట్టి దీంట్లోకి వెళ్ళదు. ట్రూ అయితే ఒకవేళ ఈమెయిల్ కానీ అక్కడ కానీ ఉంటే ఇది ట్రూ అవుతుంది, ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ రిక్వెస్ట్లో ఉంది కదా ఈ డేటా మహేష్ ఇవంతా, ఈ రిక్వెస్ట్ నుంచి రిక్వెస్ట్ డాట్ గెట్ ఫస్ట్ నేమ్, గెట్ లాస్ట్ నేమ్, ఈ విధంగా గెట్ చేసుకొని, అంటే ఈ క్లయింట్ నుంచి ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ యూజర్ ఉంది చూడు, ఇది వచ్చి బిల్డర్, ఇక్కడ ఇచ్చున్నాను చూడు @builder. ఓకే, ఇది వచ్చి బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ సెటర్ మెథడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, తర్వాత వచ్చి ఏంది కేవైసీ స్టేటస్ కూడా పెండింగ్ అని సేవ్ చేస్తాను. సో ఇవంతా అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఈ రిక్వెస్ట్లో ఉన్న డేటాని ఈ యూజర్లోకి, అంటే ఎంటిటీ యూజర్ ఆబ్జెక్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం. ఈ యూజర్ ఆబ్జెక్ట్లో మనకు మొత్తం ఉంది. ఇక్కడ ఐడి అనేది ఇంకా జనరేట్ అవ్వాలి. ఈ ఐడి కోసం వెయిట్ చేద్దాం. కేవైసీ స్టేటస్ అనేది పెండింగ్ ఉంది. సో ఇక్కడ మనకు యూజర్ అనేది సేవ్ అయిపోద్ది. ఓకే, సేవ్డ్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం డేటాబేస్లో. ఇంకా డేటా రాలే. ఎందుకు ఇంకా డేటా రాలేదు? ఇక్కడ చూసారా మీరు, @transactional అంటే ఇంకా మనం ట్రాన్సాక్షన్ అనేది అవ్వాల. ఆ ట్రాన్సాక్షన్ అయ్యేదాకా వెయిట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సేవ్ అయిపోయిన తర్వాత దాని యొక్క ఐడి కావాలనుకున్నాం కదా, ఇక్కడ చూసుకుంటే మీరు app_user ID, ఇది ఈ 101 ఐడి కావాలనుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం చూసాం. యూజర్ సేవ్ చేసిన తర్వాత మనకు గెట్ యూజర్ ఐడి. సో సేవ్డ్ యూజర్లో నుంచి ఆల్రెడీ మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఐడి అనేది వచ్చేసింది 1 అనేది. సో ఈ 1 అనేది ఈ కేవైసీ రిక్వెస్ట్లోకి తీసేసుకున్నాం. సో నెక్స్ట్ లైన్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు కావాలంటే. కేవైసీ రిక్వెస్ట్లో మనకు యూజర్ ఐడి ఉంది, పాన్ నంబర్ కూడా ఉంది. కావాలంటే మీరు ఇక్కడ 8081 తీసుకుందాం. 8081 ఓకే, మనకు కావాల్సింది ఏంది, ఈ కేవైసీ రిక్వెస్ట్లో యూజర్ ఐడి, పాన్ నంబర్ కావాలి. సో ఆ రెండు ఆల్రెడీ మనం ఇక్కడ సెట్ చేసుకోండి చూసుకోవచ్చు. ఈ కేవైసీ రిక్వెస్ట్ ఉంది కదా, యూజర్ ఐడి, పాన్ నంబర్, ఇవి రెండిట్లో మనం ఎక్కడికి పంపించాలి, కేవైసీ సర్వీస్కి పంపించాలి. సో ఇక్కడ నుంచి సెండ్ కేవైసీ రిక్వెస్ట్ ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం.
సో రెస్ట్ టెంప్లెట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. సో మనం హెడర్ వచ్చి అది జేసన్ రిక్వెస్ట్గా తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ యూఆర్ఎల్ అనేది లోకల్ హోస్ట్ 80 ఈ యూఆర్ఎల్ ఇదంతా కరెక్ట్గానే అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం, యూజర్ సర్వీస్లో ఉన్నాం కదా. చూద్దాం, వచ్చేసాను చూడు. ఇప్పుడు కేవైసీ సర్వీస్కి వచ్చింది. డీబగ్గర్ అంటే పర్ఫెక్ట్గా కాల్ అయ్యింది. మీరు కావాలంటే ఇక్కడ కన్సోల్లో కూడా మీరు చూసుకోవచ్చు డేటా ఎలా పోతుంది, ఎలా ఫ్లో అవుతుంది అనేది. ఓకే, మనం ఇప్పుడు యూజర్ సర్వీస్ నుంచి కేవైసీ సర్వీస్కి డీబగ్గర్ అనేది వచ్చేసింది. మనం ఆల్రెడీ బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసుకున్నాం. ఒకసారి కేవైసీ రిక్వెస్ట్ చూద్దాం. ఓకే, యూజర్ ఐడి 1, పాన్ నంబర్ కూడా ఉంది. సో సేవ్ అయ్యింది ఏం చూద్దాం. ఇంకా సేవ్ అవ్వాలా, ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ ఏరియాలోనే ఉండం మనం. ఎక్కడ యూజర్ క్రియేట్ చేసే దగ్గర ఈ సర్వీస్ ఉంది కదా. జస్ట్ ఇక్కడ కాల్ చేసింది అంతే, ఇది ఇంకా కంప్లీట్ అవ్వాల. సెండ్ కేవైసీ ఇక్కడ మనం కాల్ చేసింది, ఇదంతా కంప్లీట్ అయిపోతే @ట్రాన్సాక్షనల్ కానీ అయిపోతేనే మనకు డేటా అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్మిట్ కేవైసీ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ఈ సబ్మిట్ లాజిక్లోకి వెళ్తున్నాం. అంటే ఇది ఒక సర్వీస్ అన్నమాట కేవైసీ సర్వీస్లో. ఇక్కడ ఏం చేస్తుంది, ఫైండ్ బై పాన్ నంబర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే పాన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అది కూడా చెక్ చేద్దాం. కన్సూమర్లోకి వెళ్తే, సారీ కన్సూమర్ కాదు, కేవైసీ డీబీలోకి వెళ్దాం. కేవైసీ డీబీలో టేబుల్స్ని రిఫ్రెష్ చేసుకుంటే సో మనకి ఇంకా పాన్ నంబర్ అనేది డేటాబేస్లో లేదు. సో దానికోసం ఇక్కడికి వెళ్ళదు, పాన్ అనేది లేదు కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడి నుంచి స్కిప్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రిక్వెస్ట్ని మనం దీంట్లోకి మార్చుకుంటున్నాం. దేంట్లోకి, ఎంటిటీలోకి. చూద్దాం, కేవైసీ డీటెయిల్స్లోకి వచ్చేసిందా. మనం పంపించిన రిక్వెస్ట్ పాన్ నంబర్ మనం ఇచ్చాం కదా, ఇది ఈ డేటా అనేది ఎక్కడి నుంచి ఇచ్చాము, అక్కడి నుంచి వచ్చేసింది. ఓకే, కేవైసీకి ఐడి రాలేదా, కేవైసీ రిక్వెస్ట్లో ఐడి రాలేదా. ఓకే, యూజర్ ఐడి వచ్చింది కదా. మరి ఇక్కడ యూజర్ ఐడి లేదే. ఉంది యూజర్ ఐడి 1 ఉందిగా. ఓకే, దాంతోనే కదా మనం ఇక్కడ మ్యాచ్ చేస్తాం. ఈ యూజర్ ఐడి ఇక్కడ ఎక్కడో రాస్తున్నాను చూడండి. కేవైసీ డీటెయిల్స్ ఐడి, యాప్ యూజర్ ఐడి అనేది సేమ్ ఉండాలి. సో దానికోసం, ఎందుకంటే మనం ఇక్కడ డేటాబేస్ రిలేషన్స్ అసోసియేషన్స్ వాడటం వల్ల 1 to 1 1 to many అనేది. సో మైక్రో సర్వీస్లో ఏంటంటే ఏ సర్వీస్కి ఆ సర్వీసు ఇండిపెండెంట్, ఓన్లీ రెఫరెన్స్ని తీసుకుంటున్నాం. ఏ రెఫరెన్స్ని తీసుకుంటున్నానంటే ఇది, ఈ యూజర్ ఐడి రెఫరెన్స్ని ఇక్కడ సేవ్ చేస్తా. మనకు 2 డేటాబేసెస్ ఉన్నాయి కదా, కేవైసీ డీటెయిల్స్ ఒకటి, యాప్ యూజర్స్ అనేది. ఇవి రెండిట్లో మనకు కామన్గా ఈ యూజర్ ఐడిని తీసుకున్నాం. ఓకే, మనం ఈ డీటెయిల్స్ని మనం ఎంటిటీకి మ్యాప్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు సేవ్ అయిపోయినాయి. సేవ్ అవ్వాల, ఇంకా ట్రాన్సాక్షన్ అనేది ఇంకా ఉంది. సో ఇక్కడ మనం రిటర్న్ చేద్దాం. రిటర్న్ చేయగానే చూసారు మళ్ళీ కేవైసీ సర్వీస్లోకి ఇంకా ఇది ఉంది కదా సబ్మిట్. ఇది నొక్కితే ఏమవుతుందంటే స్కిప్ అయిపోతుంది అనమాట మెయిన్ అంతా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది చూడు, మనకు బ్యాక్ టు ఎక్కడ ఉంది. ఓకే, నేను ఇక్కడ ఇంకా ఇది బ్రేక్ పాయింట్ పెట్టాలా. నేను ఇక్కడ పెట్టుంటే ఇక్కడికి రావాలి, సెండ్ తర్వాత ఇక్కడికి రావాలంటే నేను బ్రేక్ పాయింట్ పెట్టాలా. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం. కేవైసీలో మనకు కేవైసీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ పాన్ నంబర్తో సేవ్ అయిపోయింది యాప్లో. సూపర్ కదా, మనకు డేటా అనేది సేవ్ అయిపోయింది. సో ఇది ఎంటైర్ ఫ్లో అన్నమాట. అంటే మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ చూద్దాం ఫ్లో. ఫస్ట్ క్లయింట్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, ఏది యూజర్స్ క్రియేషన్ చేసేదానికి. తర్వాత రెస్ట్ కంట్రోలర్ నుంచి సర్వీస్కి వెళ్తుంది. సర్వీస్లో యూజర్ని సేవ్ చేస్తున్నాం. అప్పుడు మనం కేవైసీ క్లయింట్ని యూజ్ చేసుకొని, ఇక్కడ రెస్ట్ క్లయింట్ కాదు రెస్ట్ టెంప్లెట్ వాడుతున్నాము. నేను రెస్ట్ క్లయింట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నా గిట్ హబ్, కాకపోతే రెస్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసింది. బట్ ఏదైనా ఓకే. సో దాని నుంచి కేవైసీ సర్వీస్ని క్రియేట్ చేసుకొని ఈ డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది.
సో, అది మనకు ఎంటైర్ ఫుల్ ఫ్లో అన్నమాట ఇంటిగ్రేషన్ అనేది.